జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 376 సర్వే నంబర్ భూముల విషయంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న రైతులకు చాలా పెద్ద మొత్తంలో ఆశ చూపించి వాళ్ళ మోసం చేసిండ్రు. ఆ మోసం చేసిన దాని మీద ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే 1 సర్వే నెంబర్ గురించి మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా అందరి ఉసురు ముడుతుంది, రేవంత్ రెడ్డి సన్నాసులు, కాంగ్రెస్ పార్టీ సన్నాసులు, వాళ్ళు ఏం చేస్తలేరని నేను అడుగుతున్న ఈ చిన్నారం మండల రైతుల నుంచి ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ కొడుకులకు సిగ్గు శరం కనుక ఉంటే ఈరోజు చిన్నారం నడి బొడ్డుల మేము 300 మంది రైతులకు, జంగంపేటలో ఉండే 80 మంది రైతులకు మోసం చేసినామని చిన్నారం నడి బొడ్డుల ముక్కు నేలకు రాయండి. ముక్కు నేలకు రాస్తే ఆ రైతులు ఏదో కొద్ది గొప్పనైనా ఇంత క్షమిస్తారు, అంతకుమించి ఏం చెయ్యరు. ముఖ్యంగా 121 మంది రైతులకు వాళ్ళకు మోసం చేసిండ్రు. 36 ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ సినిమా చెప్తే పెద్ద చరిత్ర ఉన్నది. ఈరోజు తీస్మార్కాన్ లెక్క, లొడపీస్గా లెక్క, ఏం తెలియని సుధపూస లెక్క రైతులు వెంబడేసుకొని రైతులు తీసుకుపోయి కలెక్టర్ తాన కూర్చుంటే, ఇంకో దగ్గర కూర్చుంటే ఈరోజు మాట్లాడితే అయిపోతుందండి. ఈరోజు ఒక కథ ఆలోచన చేయండి. ఈరోజు నేను ఎమ్మెల్యే మైపరణ కూడా నేను చెప్తున్నా, ఈరోజు చిన్నారం మండల రైతులకు న్యాయం చేయాలి. ఆ రోజు ధర్మము అధర్మము నువ్వు ఉండి ఆ రోజు అలాట్మెంట్ ఇచ్చిన మీద 121 మంది ఎకరాలకు, ఆ 36 ఎకరాల ఫ్యాక్టరీలకు, ఆ 100 ఎకరాలు జంగంపేటకి ఇచ్చిన ఆ రోజు. మరి ఏం చేస్తున్నావు? ఇట్లా పడుకొని ఏం చేస్తున్నావు? రైతులకు న్యాయం చెయ్యి. రైతులు అన్నమో రామచంద్ర రోడ్ల మీద పడుతున్నారు. నీకు ఓట్లు వేసిండ్రు, 3ఓసారి గెలిపించిండ్రు. వాళ్ళ రైతులకు ఈరోజు నువ్వు ఇచ్చే మర్యాద గీదా? నీ బట్టి టీఆర్ఎస్ కొడుకులు ఈరోజు నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తే నీ పక్కకే ఉంటారు, లేకపోతే ఇంకేమైనా ఫండ్స్ ఇస్తే పక్కకే ఉంటారు. మరి ఆ రోజు సిగ్గుచరం లేదా టీఆర్ఎస్ కొడుకులకు? ఈరోజు రూలింగ్ పార్టీలోకి వచ్చిండు ఎమ్మెల్యేని పొమ్మనండి. 29.5 లక్షలు లేకపోతే నువ్వు ₹1 కోటి మీ తమ్ముదారు ఏముంటే అది చేత కాదు. అనబోతే ఆడపిల్ల, కొట్టబోతే కూడలి పిల్ల అన్నట్టు ఆడబోయి రుబాబు చేసేది మీరే, ఈడబోయి రుబాబు చేసేది మీరంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊకోరండి. బట్టలు కూడా తీస్తారు. ఏదో మర్యాదతో నిలుపుతున్నారు. గవర్నమెంట్ మాది వచ్చిందో ఎంపీపీ కృష్ణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా జిల్లా మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అవసరమైతే ముఖ్యమంత్రి కాలు మొక్కైనా సరే సినానతాన్ని పోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలు మొక్కైనా సరే వీళ్ళకు నష్టపరిహారం ఏదైతే ఉన్నదో గుమ్మడిదారులో ఇచ్చిన నష్టపరిహారం ఖచ్చితంగా చిన్నారంలో కావచ్చు, జంగంపేటలో కావచ్చు, రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు న్యాయం చేస్తాము. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు. దీన్ని రొట్టపీస్త రాజ్యం కాదురా, బంగారు తెలంగాణ సంకనాకించు 100 ఎకరాలు. ఈ రోజు ఏదైతే లావణి పట్టా సర్టిఫికెట్ ఇచ్చిండ్రో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చింది. గరీబీ హఠావ్ ఉన్న ఇందిరాగాంధీ, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర బడుగు బలిగిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిన్న ఒక సన్నాసి ఒక సర్పంచ్ మాట్లాడుతున్నాడు, బిడ్డ సర్పంచ్ జాగ్రత్త, ఏదో నువ్వు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు, నువ్వేంద్ర సుఖమైనడు వారా నీ అమ్మాయి. ఈరోజు జిన్నారం మండలానికి పేరు తీసుకొచ్చిన ఆయన వెంకటేశ్వర గుప్తా. ఆ గుప్తాని దొంగతనంగా ఒక రాత్రి 1 గంటకు తీసుకుపోయి చిరాపు ఆయన విగ్రహావిష్కరణ చేసినావు. మళ్ళీ దిక్కు లేకపోతే అందరు కాంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పండబెట్టినవురా. వెంకటేశ్వర గుప్తా చరిత్ర ఎక్కడా? ఆయన లెక్క ఎక్కడా? ఆయన ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ? ఆయన తీసుకుపోయి సిగ్గు చేసినావు జిన్నారం మండలం మొత్తం. ఏదైతే వెంకటేశ్వర గుప్తా గారిని సిగ్గు తీసిరో జిన్నారం మండలంలో గ్రామ పంచాయతీలో పండబెట్టినవో అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాడాసిన్న, ఇదే దామోదర్ రాజనరసింహతోని అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోని, జిన్నారం మండల పెద్ద మనుషులతోని, ఇక్కడ ఉండే యువకులతోని కనీ విని ఎరగని రీతిలో ఆ వెంకటి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటేశ్వర గుప్తా గారిని అద్భుతంగా ఏదైతే ప్లేస్ కాడ తీసిండ్రో అధికార లాంఛనాలతోని అదే వెంకటేశ్వర గుప్తా విగ్రహం మీద మేము పెట్టబోతున్నాం. ఈ రోజు మేము కాడాసిన దగ్గర పోతాం. అతి త్వరలో వెంకటేశ్వర గుప్తా గారు పెట్టి ఆడనే మేము అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారే అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే
మా జిల్లా నాయకుడు మా తాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అత్యద్భుతంగా ఒక జిన్నారం ముఖద్వారానికి వెంకటేశ్వర గుప్తా గారి ఎంట్రీ ఎట్లుంటుందో, ఆ రోజు ఆయన చేసినటువంటి సేవలు ఎట్లుంటాయో ఈ జిన్నారం ఈ సన్నాసిలో చూపిస్తాం. సన్నాసి ఈరోజు పెద్ద మనుషులను కూర్చోబెట్టాం, యువకులను కూడా కూర్చోబెట్టాం. మా గుండె తరకపోతుంది. ఈరోజు వెంకటేశ్వర గుప్తా గారిని గ్రామ పంచాయతీలో పెడితే ఇచ్చేది తీసేది మీరు, రైతులు ఇచ్చేది తీసి పడేసి మీరా మా కాంగ్రెస్ పార్టీ చెప్పేది. ఇది మీ చరిత్ర, ఇది మీ లెక్క, ఇది ఒకటి, ఈ సబ్జెక్ట్ ఒకటి. ముందుగా పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు మరి జిన్నారం వన్ సంబంధించిన సర్వే నంబర్ సంబంధించిన రైతులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 8 రోజుల కింద టీఆర్ఎస్ వాళ్ళు మీడియాకు చెప్పడం జరిగింది. ఏమని? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, భూములు ఇస్తలేదు, 1 సర్వే నంబర్ తీసుకున్నారు, వాళ్ళకు 600 గజాలు హెచ్ఎండే చూపెడతలేరని చెప్పింది. ఈ యొక్క అలాట్మెంట్ టిఎస్ఐ పాస్ కింద చేసింది ఏ గవర్నమెంట్? 2026లో మన జిన్నారం సంబంధించిన సర్వే నంబర్ 1లో మొత్తం 421 ఎకరా. ఇందులో అసైన్ చేసింది 121 ఎకరా, 100 మంది రైతులకు ఇచ్చారు. జంగంపేట్ విలేజ్లో సర్వే నంబర్ 376, అసైన్ చేసింది 137 ఎకరాలు, 100 ఎకరాలు. ఇందులో ఇది అసైన్ చేసింది. ఇది మీరు టిఎస్ఐ పాస్ కింద మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. మరి ఎందుకు ఇయ్యలే? 5-6 సంవత్సరాలు ఏం చేసారు? గాడిద పనులు తోమేనరా? మేము అడుగుతున్నాం, ఏం చేసారు? ఇవాళ రాజకీయ లబ్ధి కోసం మీరు వచ్చి ఏదో ప్రజల తరఫున ఏదో మన ముసలి కన్నీరు కారిస్తే ఏదన్నా ఓట్లు దండుకోవాలని చూస్తున్నారో, ఎవరు రైతులు కానీ ప్రజలు కానీ అంత ఎడ్డోళ్ళు కాదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గుమ్మడిదల విలేజ్లో సర్వే నంబర్ 1 109, 158 ఎకరాలు అసైన్. యాక్చువల్గా ఏం చేస్తుందంటే, ఒక టిఎస్ పాస్ కింద తీసుకుంటే గవర్నమెంట్ ఏదైతే అసైన్ ఉన్నదో ఆడ ప్రజా అభిప్రాయాన్ని సేకరణ చేస్తుంది. రైతులను కూర్చొని పెడతారు, చెక్ చేస్తారు, ఆర్డీఓ వస్తారు, జేసీ వస్తారు, గ్రామస్తులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, వాళ్ళ సమక్షంలో తీసుకుంటుంది. ఇలా గుమ్మడిదాల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసింది. మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా